భీమ్గల్లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం. యోగా ఒక ఆధ్యాత్మికత. ఇది మనిషి శరీరం, మనస్సు మధ్య సామరస్యాన్ని స్థాపించే కళ. భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. యోగా మనకు శరీరం, ఆత్మను సమతుల్యంగా ఉంచే జ్ఞానాన్ని ఇస్తుందని భీమ్గల్ ఆధ్యాత్మిక యోగా గురువు తెలిపారు. శనివారం నాడు స్థానిక సరస్వతి శిశు మందిర్ నందు భీమ్గల్ యోగా బృందం ఆధ్వర్యంలో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డాక్టర్ బసంత్ రెడ్డి, ఎస్ఐ మహేష్ కుమార్, నంబి వాసు పంతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యోగా గురువు పర్స అనంతరం మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 సంవత్సరంలో జరుపుకున్నారు. దీనిని ప్రధానమంత్రి మోదీ సెప్టెంబర్ 27, 2014 ఐక్యరాజ్య సమితి సర్వసభ సమావేశంలో తన ప్రసంగంలో ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను డిసెంబర్ 11, 2014 ఆమోదించారు. జూన్ 21ని అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ప్రకటించారు. సంవత్సరంలో అత్యధిక పగటి సమయం ఉండే రోజు జూన్ 21 అని ఆయన అన్నారు. ఎస్ఐ మహేష్ కుమార్ మాట్లాడుతూ యోగా వల్ల మానసిక ప్రశాంతతతో పాటు ఆరోగ్యం లభిస్తుంది. ఒక్క అంతర్జాతీయ యోగా రోజు నందు కాకుండా ప్రతిరోజు ఉదయం యోగా చేయడం వల్ల మానసికంగా దృఢంగా ఉండాలని ఆయన అన్నారు. యోగా అనంతరం యోగా సభ్యులు ఏర్పాటు చేసిన అల్పాహారం యోగా సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ బసంత్ రెడ్డి, ఎస్ఏ మహేష్ కుమార్, అర్చకులు నంబి వాసు పంతులు, యోగా సభ్యులు పాల్గొన్నారు. పైభాగంలో ఉండే దమనులను యాక్టివేట్ చేస్తారు. శంఖం పైభాగంలో, భుజ పైభాగం, పైభాగంలో కుడి చేయి యొక్క భుజ పైభాగాన్ని యాక్టివేట్ చేస్తారు దమనులో. తర్వాత చేతిని పైకి తీసుకెళ్తాం, ఎడమ చేతిని శంఖ కింది భాగంలో ఉండేటటువంటి దమనులను, సిరులను చైతన్యవంతం చేస్తాం. కుడి చేయి శంఖ కింది భాగంలో ఉండేటటువంటి దమనులను, సిరులను చైతన్యవంతం చేస్తాం. మన యొక్క పొట్టను శుతిమెత్తగా స్పర్శిస్తాం. రెండు చేతితో పొట్టను స్పర్శిస్తాం, ఎడమ నుంచి కుడికి. ఒకటి చేసి మన యొక్క సమస్యల్ని, ఆరోగ్యాన్ని కాపాడుతుంది. కాబట్టి అందరూ యోగా చేస్తూ ఉండాలని కోరుతున్నాను. యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గత 15 సంవత్సరాల నుంచి ఇదే శిశు మందిర్ విద్యామందిర్లో మేము కంటిన్యూ సాధన చేస్తూ ఈరోజు యోగా డే చాలా బ్రహ్మాండంగా 200 మందితో కూడుకొని వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు కలిసి చేయడం జరిగింది. ఆ తర్వాత సాత్విక ఆహారం కూడా మేము తినడం జరిగింది. ఎందుకంటే ఈ యోగా మా మిత్రమండలి ద్వారా ఎన్నో సామాజిక కార్యక్రమంలో మేము పాల్గొనడం జరిగింది. ప్రతి వ్యక్తి కూడా మానసికంగా, శారీరకంగా, ఆధ్యాత్మికంగా చైతన్యం చేయాలనే ఒక ఆలోచనతోటి మేము యోగాతో పాటు ప్రతి ఆదివారం గిరి ప్రదర్శన చేస్తూ ప్రతి వ్యక్తిని కూడా ఆధ్యాత్మిక మార్గంలో నడిపిస్తూ ఇంకా ముందు కూడా ప్రతి వ్యక్తిని కూడా అనారోగ్యం నుంచి ఆరోగ్యం వైపు నడిపించాలని మా సంకల్పంతో మేము యోగా మిత్రమండలి ముందుకెళ్తుంది. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సనాతన సాంప్రదాయం పతంజలి మహర్షి ఈ ప్రపంచానికి అందించినటువంటి గొప్ప కానుకనే ఈ యోగా. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి మన లోపల ఉండేటటువంటి అంతర్శక్తులను కలయిక చేసేటటువంటిది ఈ యోగా. ఇలాంటి యోగా మనందరికీ కూడా చాలా అత్యవసరం. ఈ రోజుల్లో ఆధునిక మానవుడు నిత్యం పాటించవలసినటువంటి ఆచరణలో ఉన్నటువంటిది ఒకటి యోగా. కాబట్టి ఇలాంటి యోగా వన్ ఎర్త్, వన్ హెల్త్, ఒకే భూమి, ఒకే ఆరోగ్యం అనేటటువంటి నినాదంతో ఐక్యరాజ్య సమితి మన అందరికీ కూడా అందించినటువంటి మహత్తరమైనటువంటి శక్తి ఇది. మన భీమ్గల్
పట్టణంలో కూడా ప్రతిరోజు నిత్య సాధన చేస్తూ గత 10 సంవత్సరాలుగా అందరి లోపల ఆధ్యాత్మిక, నైతిక, మానసిక, శారీరక ఆరోగ్యాలను ఇనుమడింపజేస్తూ మనందరికీ శక్తినిచ్చినటువంటి ఈ కార్యక్రమంలో ప్రతిరోజు ఒకే రోజు కాకుండా ప్రతిరోజు పాల్గొనాలి. జూన్ 21 అన్నటువంటిది ద లాంగెస్ట్ డే ఇన్ ద ఇయర్, ఎక్కువగా రోజు కాలం ఉండేటటువంటి ఈ రోజు కాబట్టి ఈ రోజును జూన్ 21ని యోగా దినోత్సవంగా చేయడం జరిగింది. మన లోపల ఉండే ఈడ, పింగళ అనేటువంటి నాడులు చైతన్యవంతం చేయబడతాయి కాబట్టి మనమందరం కూడా నిత్య సాధన చేస్తూ సంపూర్ణ ఆరోగ్యం వైపు అడుగులు వేద్దాం. జై హింద్.